సెన్సిటివ్ సినిమాల దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కుబేర సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జూన్ 20 అంటే మరో 10 రోజుల్లో పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ధనుష్ బుచ్చగాడిగా, నాగార్జున కోటీశ్వరుడుగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఈ మూవీ రన్ టైం పై రకరకాల వార్తలు షికారు చేయడం మొదలైంది. ఇప్పటికే టీజర్ సాంగ్స్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెంచారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మరో 2 రోజుల్లో ట్రైలర్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్ తో సినిమా మీద అంచనాలను భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. శేఖర్ కమ్ముల రెగ్యులర్ గా తన సినిమాల కోసం ఎక్కువగా ఫుటేజ్ ను వాడుతాడని, దాని ఎడిటర్ టేబుల్ వద్దకు వచ్చేసరికి కావాల్సిన వరకు ట్రిమ్ చేస్తారనే టాక్ ఉంది. అయితే ఇటీవల రన్ టైం విషయంలో ఎవరూ రాజీ పడటం లేదు కాబట్టి కుబేరా రన్ టైం కూడా 3 గంటల పైనే ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా శేఖర్ కమ్ముల ప్లాన్ చేసుకొని ఈ మూవీ రన్ టైం ని 3 గంటలలోపే కుదర్చడం విశేషం. ఒక దశలో ఈ సినిమా రన్ టైం 3 గంటల 45 నిమిషాలు ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెడుతూ టీమ్ కుబేరా రన్ టైం ని 2 గంటల 50 నిమిషాలకు ఫిక్స్ చేశారు. నాగార్జున కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసిన ఈ మూవీకి ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించగా, కథకు కీలకమైన క్యారెక్టర్ లో కింగ్ నాగార్జున నటించడం గమనార్హం. ఉత్తరాది మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకొని హిందీ నటుల్ని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఓ బిచ్చగాడికి, ఓ అపార కోటీశ్వరుడికి మధ్య సాగే సమరం నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని, బిచ్చగాడుగా ధనుష్, కోటీశ్వరుడుగా కింగ్ నాగార్జున నటిస్తున్నారని, వారిద్దరి క్యారెక్టర్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ప్రచార చిత్రాల్లో ప్రేక్షకుల్ని ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీ ఈ నెల 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్ ప్రారంభించిన టీం సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరుగుతూ వస్తుంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ఆంధ్ర హక్కుల భారీ మొత్తంలో కోట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రికార్డుల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల కథనం. గతంలో ధనుష్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా హైప్ ఉండేది కాదు. కానీ కుబేరాకు మాత్రం విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం కింగ్ నాగార్జున అని తెలుస్తుంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అదే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హైప్ ని, బిజినెస్ పరంగా భారీ క్రేజ్ ని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. బిజినెస్ పరంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఫలితం విషయంలో అక్కినేని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. దీనికి తోడు రఘువరన్ బీటెక్, సారా వంటి సినిమాలతో ధనుష్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం, వీరిద్దరి స్టార్ ఇమేజ్ కు శేఖర్ కమ్ముల క్రేజ్ కూడా తోడవడంతో కుబేరా షార్ట్ హిట్ అని అంతా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమని ఇన్సైడ్ టాక్. ప్రీ రిలీజ్ బజ్ పతాక స్థాయికి చేరిన ఈ మూవీ 20న అంతా ఆశించినట్టుగానే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.